లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మహాభారతంలో అర్జునుడు చెప్పిన మాట అంట, యుద్ధం కూడా చాలా ప్రశాంతంగా చేయమని. సో ప్రశాంతంగా మనం కూడా గుండెల మీద చేసుకుని అఖిల్ గారు చెప్పినట్టు లెనిన్ మూవీకి జూలై 10th వెళ్దాం. ప్రజెంట్ అయితే ప్రశాంతంగా వాళ్ళతోనే మాట్లాడదాం. హాయ్ అన్న, బాగున్నారు? హలో బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది. కొన్ని అంటే యూ డిజర్వ్ మోర్ అనేది ప్రతి ఒక్కరి మాట. థ్యాంక్ యూ. అండ్ లిటరల్లీ టెక్నికల్లీ మీరు సీనియర్, ఇప్పుడున్న టాప్ స్టార్స్ లో చాలా మంది కంటే మీరు సీనియర్, బికాస్ 1995 యాజ్ ఎ లీడ్ యాక్టర్. అండ్ థ్యాంక్ యూ, బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. ఇప్పుడు ఉందా 1 year తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది మీకు, చైల్డ్ అవార్డు ఉందా ఇప్పటికి స్పెషల్? When I was 15 months or something. That award goes to my parents, I think. వాళ్ళే యాక్టింగ్ చేయించారు. అండ్ భాగ్యజీ, ద న్యూ ఏజ్ మహానటి అనే ట్యాగ్ వచ్చింది కదా ఆఫ్టర్ కాంతా కుమారి క్యారెక్టరైజేషన్ తర్వాత. దట్స్ అ బిగ్ వన్ సర్. ఈవెన్ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ కూడా సమ్ రివ్యూస్ లో మెన్షన్ చేశారు. అవును, నేను చూసారు. ఐ థింక్ ఇట్స్ అ బిగ్ వన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్ యెట్, బట్ ఐమ్ ట్రైయింగ్. ప్రయత్నం ఉంది. సో బిగినింగ్ లోనే లెనిన్ అసలు మాకు అర్థం కాలేదు, ఇది మీ మహాభారతం. బట్ లెనిన్ అంటే మనకు తెలిసింది రష్యన్ కమ్యూనిస్ట్, రష్యన్ రెవల్యూషన్ ఏమైనా ఉంటుంది ఇందులో అని చెప్పి. మహాభారతం ఎందుకన్నా లేయర్స్ ఆఫ్ డ్రామా వల్ల ఐ కంపేర్డ్ ఇట్ సేయింగ్ దట్ ఇది మా మహాభారతం. శ్రీరామపురంలో అనే ఒక చిన్న ఊర్లో ఒక చిన్న కథ నుంచి మొదలైన పెద్ద డ్రామా అవుతుంది. సో ఐ ఫెల్ట్ సమ్వేర్ ఆల్ ద లేయర్స్ దట్ మహాభారతం హ్యాస్. మా చిన్న కథలో ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఆర్గానిక్ గా చెప్పిన స్టేట్మెంట్, ఏదో క్యాచ్ ఆన్ అయిపోయింది. కనిపిస్తున్నాయి క్యారెక్టరైజేషన్స్ అన్ని ఆల్మోస్ట్. ఈ పోస్టర్ చూసినా మీకు 9 క్యారెక్టర్లు కనిపిస్తాయి మీకు. సో ఆల్ ఆఫ్ దెం కురుక్షేత్రం కనిపిస్తుంది, అక్కడ జెండా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ పోర్షన్ ఎక్కువ ఉంటుందన్న? అంటే కురుక్షేత్ర యుద్ధం ఎక్కువ ఉంటుందా, లేదు మహాభారతం చాలా? ఆ సినిమా ఏంటంటే కథ డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. వి స్లోలీ బిల్డ్ అప్ టు దట్ కురుక్షేత్రం. సో ఐ ఫీల్ ఇన్ టుడేస్ ఫిల్మ్ మేకింగ్ బ్రదర్, మనం కొత్త కథలకి వెతుక్కుంటున్నాం. సో ఒక హీరో ఇలా ఉండాలి, ఒక హీరోయిన్ ఇలా ఉండాలి, ఒక కథ ఇలా ఉండాలి అని అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కథలు వెతుక్కుంటున్నాం. సో టు అచీవ్ దట్, దిస్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దట్ యూ మస్ట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు సినిమా చూసిన తర్వాత విల్ అండర్స్టాండ్ వై అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నాం. ఇప్పుడు హీరో ఒకలానే బిహేవ్ చేయాలి, ఎండ్కి ఇదే గ్రాఫ్ ఇలా వెళ్ళాలంటే యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ఆల్ ద రైటర్స్, సో ఆల్ ద డైరెక్టర్స్. So I feel when you see this film, you'll understand what I'm trying to achieve and what sort of filmmaking I want to be part of. I hope for my sake that next cinema, dan tarvata cinema kuda naaku ilanti experience dorukutundi. I want to be able to sit here with a smile and be at least satisfied that we did our best. Lenin has given me one of the most memorable journeys, because I believe very passionately now that thinking out of the box and trying to give something new has a lot of satisfaction at the end. End lo mana 100% ఆ జర్నీలో ఇస్తే the satisfaction is unbelievable. So I'm sitting here with a smile because of that satisfaction. అండ్ గ్లిమ్స్లోనే ఒక లైఫ్ పర్పస్ అందరి, అంటే నాన్న చెప్పిన మాట అని చెప్పారు, అది నాకు తెలిసి భగవద్గీతలో మరి ఎక్కడదో నాకు తెలియదు. కానీ అంటే పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు, చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటుంది. అసలు ఎంత గొప్ప ఫిలాసఫీ అంటే అది లిటరల్లీ సూపర్ అసలు. జూలై 10th మాట్లాడదాం, లిటరల్లీ దీని గురించి మాట్లాడాలి. అవును, జూలై 10th మాట్లాడాలి యాక్చువల్లీ. బట్ బిఫోర్ దట్ మీ వండర్స్ కొన్ని మాట్లాడతాను నేను ఈరోజు. చెప్పండి నా వండర్స్ ఏంటో. అయ్యో. సో బేసికల్లీ మనకి ఒక అభిమాని ఇంత వైరల్ అవ్వడం చాలా తక్కువ మందికి జరుగుతుంది. లైక్ సచిన్ టెండూల్కర్కి ఒక అభిమాని ఉన్నారు, సునీల్ కుమార్ చౌదరి. ఆయన బాడీ పెయింట్ వేసుకుని వస్తూ ఉంటారు, జెర్సీ నెంబర్ 10 వేసుకుని ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ ఉంటారు. తర్వాత నాకు తెలిసి ఎక్కువ మంది, నాకు గుర్తున్నది అయితే అయ్యగారే నెంబర్ 1 వైరల్ అయిపోయారు. విపరీతంగా అతను విపరీతంగా వైరల్ అయిపోయారు. ఇంకా నా పరిస్థితి చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నౌ ఇట్స్ ద నార్మల్ థింగ్. మొన్న వైజాగ్కి వెళ్ళినా సేమ్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా. మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా మీరు చాలా కూల్ గా ఉన్నారు కదా, వెనకాల అసలు హడావుడి అవుతుంది. చాలా మంది మెన్షన్ చేశారు, అంటే అఖిల్ గారికి తెలియట్లేదు వెనకాల ఏమవుతుందని. ఎగురుతున్నారు ఒక రేంజ్ లో, పైకి ఎక్కి దూకపోయి. ఈవెన్ మీ మీద కూడా ఏదో ఇసిరినట్టున్నారు, జెండా సంథింగ్ ఏదో ఇస్తారు, చిన్న ఫ్లాగ్ ఇస్తారు. యా, ఐ మీన్
ఏమో దీని గురించి ఏం చెప్పాలి అసలు. లక్కీ, బ్లెస్డ్. అయ్యగారు అనేది మనం దాన్ని ఒక రకమైన కామెడీ, నాట్ కామెడీ బట్ వి ఇన్ అ పాజిటివ్ వే వి లాఫ్ అబౌట్ ఇట్, బట్ లుక్ హౌ లక్కీ ఐ యామ్. లిటరల్లీ అన్న అంటే తప్పుగా కాదు, ఇప్పుడు కింగ్ యా నాన్నగారు కింగ్ ఉంది, బట్ కింగ్ అనేది చాలా రెగ్యులర్ గా యూస్ చేసి ఇవన్నీ స్టార్స్ ఇవన్నీ. Yeah. అయ్యగారు అనే టర్మ్ ఇప్పుడు దాకా లేదు. ఫస్ట్ టైం ఆర్గానిక్ గా అయ్యగారు అనే టర్మ్ వచ్చింది. ఆయన పెట్టేశారు. బట్ అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1 అంటుంటే ఐ మీన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ హోప్ ఉంది. ఐ మీన్ ఏదో ఒక రోజు అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి. అదేమన్నా మీకు ప్రెషర్ గా ఉంటుందా? నంబర్ 1 అనేది అసలు రాంగ్ టార్గెట్ అకార్డింగ్ టు మీ. ఓకే అసలు నేను అయ్యగారే చూస్తాను, నంబర్ 1 నేను చూడను. ఓకే అయ్యగారిని చూసి ఆ ప్రేమ, ఆ ఊపు, ఆ ఉత్సాహం నేను చూసి దాన్ని నా ఎనర్జీగా తీసుకుంటాను. దట్ ఫర్ మీ ఈజ్ అ విక్టరీ అండ్ ఆల్సో ఇట్స్ అ బిగ్ బర్డన్ ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ ఆయన అంత ప్రేమ చూపిస్తుంటే ఐ కాంట్ ఫెయిల్ మీ. సో ఈ నంబర్ 1 అనేది అసలు నాకు ఐ ఫీల్ ఐ కెన్ బి నంబర్ 1 too, I can be number 100 to one more person. So it's an opinion. Yeah. Completely based on that. But coming to this topic, that ఆయన నా గుండెల్లో ఉన్నారు డెఫినెట్లీ. మీరు అభిమానులకి నెంబర్ 1 అండి అది. అండ్ మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఇది, ఎందుకంటే బికాస్ జై బాలయ్య తర్వాత ఒకే ఐ మీన్ హీరోస్ కి రకరకాల ట్యాగ్ లైన్స్, స్లోగన్స్ ఉంటాయి. అయ్యగారి నెంబర్ 1 ఒక యునిక్ స్లోగన్ తో ఇప్పటిదాకా మీ మీద వస్తారు. నాకు అది ఎప్పటికీ ఇంకా నాతోనే ఉండిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మీ ఫిల్మ్స్ లో అన్న విచ్ డిజర్వ్స్ మోర్ అని అనిపిస్తుంది ప్రతి సినిమాకి, లైక్ రైట్ ఫ్రమ్ హలో నుంచి మిస్టర్ మజ్ను తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఐ మీన్ ఒక మగాడు ఎలా ఉండాలి ఆన్ పాయింట్ ఆఫ్ అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక సోల్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. బికాస్ హలోలో ఎదురు చూసే ఒక సీన్ ఉంటాడు, చిన్ను కోసం ఎదురు చూసే సీన్. తర్వాత మిస్టర్ మజ్నులో చెప్తారు ఒక ఐ మీన్ ఫస్ట్ అంతా ఒక ఐ మీన్ ఫ్లర్ట్ లా కనిపించిన తర్వాత రివీల్ అయిన తర్వాత క్యారెక్టర్ లైక్ అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది అబ్బాయి క్యారెక్టర్ అనేది. అండ్ తర్వాత ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సెకండ్ హాఫ్ లో హర్ష అయితే ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. బట్ మీరు మీ పర్సనల్ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, హర్షనా ఫస్ట్? యూ షుడ్ ఆస్క్ మై వైఫ్ దిస్. ఓకే డెఫినెట్గా కలిసినప్పుడు యూ షుడ్ ఆస్క్ హర్. నా స్ట్రెంగ్త్ చెప్పుకోలేను, బట్ ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఇమోట్ చేయను. సో మేబీ తన కోసం నేను ఐ ట్రై టు ఇమోట్ అ లిటిల్ బిట్ ఫర్ హర్. బట్ హౌ ఐ యామ్ ఇన్ అ రిలేషన్షిప్, ఐఎమ్ షై టు టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఇన్ దట్. మేబీ యూ షుడ్ ఆస్క్ మై వైఫ్. బీయింగ్ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా చెప్తున్నాను, చాలా మంది మాట నేను ఐ మీన్ ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, యూ డిజర్వ్ మోర్ అనే మాట ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. అండ్ థింగ్ ఏంటంటే వన్ డే నేను చెప్పేది ఏంటంటే వన్ డే మీకు ఖచ్చితంగా సక్సెస్ స్టాక్ అయిపోతా ఉంది, పైప్లెట్ అవుట్లెట్ ఓపెన్ అవుతుంది, జెట్ స్పీడ్లో వస్తుంది. ఆ డే గురించి మీరు ఎలా ఎదురు చూస్తున్నారు? ఆ డే మీద మీ హోప్స్ ఏంటి? ఆ డే కోసమే పనిచేస్తాం బ్రదర్. ఆ డే వచ్చినా నాకు ఇంకో డే కోరికను, ఇంకొక రోజు నాకు నా ఎయిమ్లోకి వస్తుంది. ప్రాబబ్లీ ఐ వాంట్ మోర్ అని. ఈ సినిమాతో ఆ డే మీరు ఏదైతే అంటున్నారో ఆ ఇంజిన్ స్టార్ట్ అయింది అనుకో, యాక్సెలరేటర్ నొక్కేమనుకోండి, అదొక అడ్రినలిన్, అదొక అడిక్షన్ అయిపోవాలి. అది అవుతేనే మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవ్వచ్చు, మన మీద పెట్టే ప్రేమ మనం తిరిగి ఇవ్వచ్చు. సో నథింగ్ షుడ్ స్టాప్ విత్ వన్ డే. I think every day for the next 25 years hopefully will be that day only. Nice. I wish that Anna. Okay. Thank you so much. Bhagyashree ji. Yes, sir. So I mean మీరు నోటీస్ చేశారా మీ లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే లైక్ కుమారి, మహాలక్ష్మి, And భారతి, period films which ends with I. Oh. But it's you. Yeah, all characters అంటే మీరు I think స్టార్టింగ్ క్యారెక్టర్ కూడా రాజీ యారి అంటూ క్యామియో రోల్. రాజీ బచ్చన్ Last కూడా three. జిక్కి ఉంది. Yeah. జిక్కి మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని ఎండ్స్ విత్ ఐ, అవును. బట్ ఇట్స్ యూ. ఇస్ దర్ ఎనీ అంటే ఏదన్నా అనుకున్నారా ఇది కొంచెం ఐ మీన్ సంథింగ్? Just now I noticed, so because you said it. నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు, but I think it's cool. అండ్ ఫస్ట్ ఫిలిం తర్వాత ఐ మీన్ అన్న చాలా అవార్డ్స్ చూస్తారు, అఖిల్లో కానీ ఈవెన్ సింద్రి టైంలోనే చూసారు. బట్ ఫస్ట్ సైమా అవార్డు వచ్చింది మీకు అవును. డెబ్యూటెంట్గా, బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్గా. సో అవార్డు వచ్చిన తర్వాత డిడ్ యువర్ అంటే సెలక్షన్ ప్రాసెస్, ఆ సెలక్షన్ థాట్స్ కానీ మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్లో ఏమన్నా చేంజ్ అయిందా మీ మైండ్ సెట్ కానీ Because of the award? బికాస్ ఆఫ్ దట్ అవార్డ్? No, I don't think my selection has changed anything because of the award. What the award has done is probably motivated me to become a better actor, to give much more than what I do already to my craft. I think కొంచెం హార్డ్ వర్క్ ఇంకా కావాలి. అలాగే నాకు I think every award for every actor is not
to satisfy us, but that kind of a motivation that, oh, I Mm. need to work so hard now. I need to do better for my next film. You know, alage vastundi. But selection process, I think I'm learning with time. I think I don't come from an industry background. I come from a very simple background. So naku, I've just watched films like an audience. So now to be a part of the film itself, I think is a big opportunity. It's a great blessing. But how to choose scripts, I think I'm still figuring out. I think it's a process. I think chala experience tarvata, you know, I feel are great legends that are there today. They know now what they like, what they don't like. I think I'm figuring it out. I think it's an experiment ప్రతి ఫిల్మ్లో. బట్ డెఫినెట్గా ఒక పాయింట్ ఉంది దట్ నా క్యారెక్టర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతి ఫిల్మ్లో లేదంటే స్టోరీ ఉందా లేదా, ఓకే that is one very important point for me, because I feel like ప్రతి యాక్టర్లో our filmography defines who we are కదా. సో that's my like ప్రయత్నం. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫిల్మ్ జిక్కి క్యారెక్టర్ తర్వాతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్డ్ హరీష్ శంకర్ ఫర్ బ్రింగింగ్ యూ హియర్. Yeah, I also సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ భారతి? my expectations on Bharti are, I think not a lot of people got to see Kanta because it was a Saint Tamil film, but I think the impression it has given to the Tamil audience is they've seen me as a performer. I think Bharti is going to do that for me in Telugu. I hope Okay. so. I'm praying for that. చాలా స్పేస్ ఉంది క్యారెక్టర్లో, చాలా డెప్త్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది, ఫన్ ఉంది. ఐ థింక్ షీ హ్యాస్ సో మెనీ లేయర్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ వాచింగ్ హర్. సో ఐ వాంట్ దెమ్ టు కాల్ మీ భారతి.